హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ క్రిటికల్ రీడింగ్ లోంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఉన్నత విద్య అనేసి అర్థం. సో ఆ ఉన్నత విద్య గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది అనేసి మనం తెలుసుకుంటే, జ్యోతిరావు పులే. ఓకే, ఈయన మీరు వినే ఉంటారు ఈ పేరుని. ఈయన ఒక మంచి సోషల్ రిఫార్మ్ అంటే సంఘ సంస్కర్త అన్నమాట. సో ఆయన గురించే ఇందులో ఉంటుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నీ ఇందులో ఉంటాయి. ఒకసారి మనం దీన్ని చూద్దాం. మీరు ఓన్‌గా కూడా రాయొచ్చు విన్న తర్వాత. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ జ్యోతిరావు పులే గురించి చూస్తే, జ్యోతిరావు పులే ఏ 19th సెంచరీ ఇండియన్ సోషల్ రిఫార్మర్ అండ్ ఏ గ్రేట్ థింకర్. ఆయన చాలా ఆలోచిస్తాడంట, మామూలుగా కాదు. చాలా డిఫరెంట్‌గా ఆలోచించే ఒక గొప్ప సంఘ సంస్కర్త. 19th సెంచరీకి సంబంధించినటువంటి వాడు. పులే వాస్ బోర్న్ ఆన్ 11th April 1827 ఇన్ సతారా, మహారాష్ట్ర. మహారాష్ట్రలోనే ఆయన జన్మించారంట. హీ వాస్ ఆల్సో నోన్ యాజ్ మహాత్మా పులే. ఈయనని మహాత్మా పులే అని కూడా అంటూ ఉంటారంట. పులే అండ్ హిస్ వైఫ్ సావిత్రిబాయి pioneered women's education and education for marginalized and oppressed sections of society. సో మీరు సావిత్రిబాయి పులే పేరు వినే ఉంటారు. ఓకే, సో ఈ సావిత్రిబాయి పులే ఎవరో కాదు, జ్యోతిరావు పులే వాళ్ళ భార్య. వీళ్ళిద్దరూ కలిసి ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి, అలాగే ఎడ్యుకేషన్ ఆఫ్ మార్జినలైజ్డ్ అండ్ అప్రెస్డ్ సెక్షన్స్ అంటే అనగారినటువంటి కొంతమంది ఉంటారు, వీకర్ సెక్షన్స్, ఉమెన్, పువర్ పీపుల్, లోవర్ సెక్షన్స్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని వీరు అనుకున్నారు. పూలే రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద డామినేషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్, caste restrictions in India, rights of peasants and low caste people. సో ఈయన చాలా వాటికి ఎదురు తిరిగి రివల్యూషన్ చేసేవాడంట. ముఖ్యంగా డామినేషన్ ఆఫ్ బ్రాహ్మినేషన్ డామినేన్స్ కి ఆయన ఎదురు తిరిగాడు. అలాగే క్యాస్ట్ రెస్ట్రిక్షన్స్ కి కూడా ఆయన అపోజ్ చేశాడు. ఆయన ఇంకా రైట్స్ కోసం ఫైట్ చేశాడు. ఎవరి రైట్స్, ఎవరి హక్కుల కోసం అంటే పిజెంట్స్, రైతులు, అలాగే లో క్యాస్ట్ పీపుల్ వల్ల రైట్స్, అధికారాల గురించి ఆయన ఫైట్ చేసేవాడు. హీ వాజ్ ది ఫస్ట్ హిందూ టు స్టార్ట్ అన్ ఆర్ఫనేజ్ ఫర్ అన్ఫార్చునేట్ చిల్డ్రన్. సో దురదృష్టవంతులు, పేదవాళ్ళు, తల్లిదండ్రులు లేదా అనాథలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఒక ఫస్ట్ హిందూ ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసింది అంట, అది జ్యోతిరావు పులే. హీ పాస్డ్ అవే ఆన్ 28th November 1890. ఆయన 1890లో నవంబర్ 28 రోజు చనిపోయారు. హీ అడ్వకేటెడ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ టూల్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, particularly for marginalized communities and women, believing it was a human right and essential for breaking cycles of poverty and oppression. సో ఆయన ఎడ్యుకేషన్ గురించి ఏమని అంటారంటే, ఎడ్యుకేషన్ అనేది ఒక టూల్ అంట. దేనికి టూల్ అంటే, సోషల్ జస్టిస్, మనకు సమాజంలో అన్ని న్యాయం దక్కాలి అని అనుకున్న, ఈక్వాలిటీ, అందరం సమానత్వమే అని చెప్పడానికి ఇదొక టూల్. అంటే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. పర్టికులర్ గా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఓకే, సో లోవర్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఆ కమ్యూనిటీస్ అండ్ ఉమెన్, ఆడవాళ్ళకి. బిలీవింగ్ ఇట్ వాస్ ద హ్యూమన్ రైట్. ఆయన ఏమని చెప్తున్నాడంటే, అందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక హక్కు అండ్ ఎసెన్షియల్ ఫర్ బ్రేకింగ్ సైకిల్స్ ఆఫ్ పావర్టీ అండ్ అప్రెషన్. సో ఎప్పుడైతే మనం ఆ హక్కును దక్కించుకుంటామో అప్పుడు ఈ అప్రెషన్ అండ్ పావర్టీ అనే సైకిల్స్ ని మనం బ్రేక్ చేయవచ్చు. సో ఈ అణచివేత, ఈ పేదరికం అన్నింటిని మనం నిర్మూలించవచ్చు అని చెప్పాడు. He established the సత్యశోధక్ సమాజ్, దట్ ఈస్ సొసైటీ ఆఫ్ ది సీకర్స్ ఆఫ్ ట్రూత్. అంటే సత్యాన్ని అన్వేషించే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి ఒక సమాజ్, సొసైటీని స్టార్ట్ చేశారంట. సో ఇంకా మనం లెసన్ కంటిన్యూ అయిపోతుంది, ఎందుకంటే మొత్తం ఆయన రాసింది కాబట్టి. సపరేట్ గా నేను ఇంకా థీమ్, కంక్లూజన్ అనేమి ఇవ్వలేదు. ద ప్యాసేజ్ బిలో ఇస్ అన్ excerpt from Memorial Address to the Education Commission 1882, a speech that Pule presented before the Hunter Commission, one of the first education commissions in India. సో ఇండియాలోని ఎడ్యుకేషన్ కమిషన్స్, ఓకే, సో ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఫస్ట్ కమిషన్స్ ఉంటాయి కదా, ఆ కమిషన్స్ వచ్చేసి దాన్ని హంటర్ కమిషన్ అని కూడా అంటారు. ఇది ఒక స్పీచ్ లాగా ఆయన అడ్రస్ చేశారంట. దీన్ని మెమోరియల్ అడ్రస్ టు ది ఎడ్యుకేషన్ కమిషన్ 1882 అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇది ఒక స్పీచ్ అన్నమాట ఆయన ప్రజెంట్ చేసింది. జ్యోతిబాయి పులే highlights the cry of people since the government have amply provided for higher education and the common people have been neglected. సో ఇక్కడ
జ్యోతిరావు పులే గారు ఏమని చెప్తున్నారు అంటే, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే, కామన్ పీపుల్ ఉంటారు కదా, సో కామన్ పీపుల్ కి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతుంది. చాలా తక్కువ మందికి మాత్రమే, అది కూడా మంచి హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి, మంచి ధనికులకి వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తుందంట. కామన్ పీపుల్ అందరినీ నెగ్లెక్ట్ చేస్తుందంట. సిన్స్ ఇట్స్ నాట్ ఎవ్రీవన్స్ ప్రాబ్లం, ద బెనిఫిటర్స్ వుడ్ నెవర్ కంప్లైన్ అబౌట్ ది ఇష్యూ. సో ఇట్లా నువ్వు గవర్నమెంట్ అందరికీ విద్యను కరెక్ట్ గా ప్రొవైడ్ చేయట్లేదు అనే విషయాన్ని అందరూ దృష్టికి తీసుకురావట్లేదు గవర్నమెంట్ కి. ఎందుకు అంటే ఎవరికైతే కావాలో వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు? పేదవాళ్ళు, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ చేయలేకపోతున్నారు. నో వన్ విషెస్ టు స్టాప్ ది గవర్నమెంట్ ఎయిడ్ ఫర్ ఎడ్యుకేషన్. సో గవర్నమెంట్ సహాయాన్ని ఎవ్వరూ కూడా ఎడ్యుకేషన్ సంబంధించింది ఆపాలి అనుకోరు. ఆల్ వి నీడ్ ఈస్ దట్ దీస్ ఫండ్స్ షుడ్ బి యూస్డ్ ఫర్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. కాకపోతే ఏమంటారంటే గవర్నమెంట్ పంపించే నిధులన్నీ, ఆ ధనమంతా కూడా అందరికీ సమానంగా పంచాలి. అంటే ఇప్పుడు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ గవర్నమెంట్ దాన్ని చూసుకుంటేనే అక్కడున్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాని కేర్ టేకింగ్ కానీ, అక్కడున్న స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ కానీ, ఓకే, అవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫండ్స్ గవర్నమెంట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఏమంటున్నారంటే మేము వద్దు అనట్లేదు, గవర్నమెంట్ ఇచ్చే ఆ ఫండ్స్ ని అందరికీ సమానంగా వాడండి, అంటే అందరికీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాకుండా అందరికీ విద్యను అందించండి అని చెప్తున్నారు. ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ ఈస్ అట్ ఫ్యాన్సీ స్టేజ్. ఇప్పుడు అంటే ఆ టైంలో 1882 టైంలో ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఇన్ఫాన్సీ స్టేజ్ లో, అంటే శైశవ దశలో, చాలా చిన్న ఏజ్ లో, స్టార్టింగ్ స్టేజ్ లో ఉందన్నమాట. అప్పుడే పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉందన్నమాట. అంటే అప్పుడే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎనీ విత్డ్రాయల్ ఆఫ్ స్టేట్ ఎయిడ్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్ విల్ బి ఇంజూరియస్ టు ది స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జనరల్లీ. సో చిన్న మొక్కలా ఉన్నప్పుడే తుంచేస్తే విరిగిపోతుంది కదా, అలాగే చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఒకవేళ మీరు ఈ ఫండ్స్ ఇవ్వడం ఆపేస్తే వెంటనే దానివల్ల ఎడ్యుకేషన్ అనేది ఆగిపోతుంది, ఈ స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆగిపోతుంది. కాబట్టి మీరు మీ ఫండ్స్ ని విత్డ్రా చేసుకోవద్దు అనేసి చెప్తున్నారు. సో ఇది మనకి బిఫోర్ ఫ్రీడమ్ అనమాట, 1880s అంటే. కాబట్టి ఆ టైంలో అదే బ్రిటిషర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళతో చెప్తున్నాడు అనమాట, ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరికి ప్రొవైడ్ చేయండి అనేసి. ద హయ్యర్ అండ్ ది వెల్తీ క్లాసెస్ లైక్ బ్రాహ్మిన్స్ అండ్ పుర్బోస్ హ్యావ్ టేస్టెడ్ ది ఎడ్యుకేషన్ అండ్ దే డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ బై ది విత్డ్రాయల్ ఆఫ్ స్టేట్ ఎయిడ్, వేరాస్ మిడిల్ అండ్ లోవర్ క్లాసెస్ వుడ్ హ్యావ్ ఎ గ్రేట్ ఎఫెక్ట్ బై ఇట్. ఎందుకు అంటే ఇప్పుడు హయ్యర్ క్లాసెస్, మంచి వెల్తీ ఫ్యామిలీస్ ఉంటారు, లైక్ బ్రాహ్మిన్స్, పుర్బోస్, వీళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ని టేస్ట్ చేశారు, అంటే వాళ్ళందరూ చక్కగా ఎడ్యుకేట్ అయ్యారు. వాళ్ళకి ఇప్పుడు ఈ స్టేట్ ఎయిడ్స్ మొత్తం, అంటే ఇప్పుడు స్టేట్ నుంచి ఫండ్స్ ఏం రాకపోతే వాళ్ళకి వచ్చే నష్టం లేదు. స్కూల్లో టీచర్స్ ఉండరు, ఏమీ ఉండదు. సో పిల్లలు ఎవరు వెళ్ళకపోయినా వాళ్ళకి నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా ప్రైవేట్ గా అయినా ఎక్కడైనా చదువుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ ఇంకా లోవర్ క్లాస్ ఉన్నారు చూసారా, వాళ్ళకి అసలైన నష్టం అనేది జరుగుతుంది. బోత్ ది హైయర్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రిక్వైర్స్ ది కేర్ అండ్ అటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. అందుకే హైయర్ ఎడ్యుకేషన్ కి, ప్రైమరీ ఎడ్యుకేషన్ కి రెండింటినీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టించుకోవాలి, కేర్ అండ్ అటెన్షన్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ నాట్ ప్రైవేట్ ఏజెన్సీస్. ఎడ్యుకేషన్, విద్య అనేది ఎప్పుడు గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, ప్రైవేటీకరణకు ఇవ్వద్దు. Withdrawal of government from schools or colleges would not only delay educational development but create divisions based on religion and social groups, while rich may become self-reliance. So withdrawal of government from schools and కాలేజెస్ అంటే ఒకవేళ గవర్నమెంట్ కనుక నేను ఫండ్స్ ఇవ్వను, ఏమి ఇవ్వను అని చెప్పేసి వదిలేస్తే, నేను చూసుకోను అని అనడం వల్ల ఏమవుతుంది అంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అనేది జరగదు. దీనివల్ల డివిజన్స్ అంటే భేదాలు అనేవి స్టార్ట్ అవుతాయి. దేనికి? మతానికి, సోషల్ గ్రూప్స్ కి, అంటే సామాజిక వర్గాల మధ్యలో కూడా తేడాలు అనేవి వస్తాయి. దాంతో పాటు ఏమవుతుంది, రిచ్ వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్, అంటే వాళ్ళలో వాళ్ళకి ధైర్యం అనేది వస్తుంది. వాళ్ళు ఇంకా మేమే రిచ్, మేమే గొప్ప, వీళ్ళందరూ మేము చెప్పినట్టే వినాలి అని అణచివేతని మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనమాట. The damage caused by the lack of state aid would take years to fix. So ఒకవేళ అలా గవర్నమెంట్ వదిలేస్తే అప్పుడు జరిగిన డ్యామేజ్ ని మళ్ళీ దాన్ని పూర్తి చేయాలి, అది ఫుల్ఫిల్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు
పడుతుంది. అందుకని గవర్నమెంట్ ఎప్పుడు వదలొద్దు అని చెప్తున్నాడు. ప్రైవేట్ స్కూల్స్ మే బి రెండర్డ్ వెరీ ఎఫిషియంట్ బట్ దే కెన్ నెవర్ సూపర్సీడ్ ద నెసెసిటీ ఆఫ్ హై స్కూల్. సో ప్రైవేట్ స్కూల్స్ చాలా వరకు నడుస్తూ ఉండొచ్చు, కానీ అవి ఒక హై స్కూల్ అవసరం ఎలా తీరుస్తుందో అలా ఎప్పుడూ తీర్చలేవంట. Withdrawing government support from higher education would harm the overall spread of education and force students to depend on inefficient and biased private schools. సో గవర్నమెంట్ ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటుందో, ఎప్పుడైతే తన సపోర్ట్ ఇవ్వడం పనిచేస్తుందో, అప్పుడు అందరూ కూడా ఏమైపోతారు, వీలైనంతలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అలా వెళ్ళిన వాళ్ళకి అక్కడ నాణ్యమైన విద్య దొరకదు. Without government involvement, the vision of neutral, inclusive and widespread education system would be compromised, limiting the nation's overall progress and development. So గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకపోతే, న్యూట్రల్ అంటే అందరూ ఈక్వాలిటీ అనేది ఉండదు, ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అందరికీ లభించదు, అందరికీ విద్య అనేది అందదు. దీనివల్ల ఏమవుతుంది, నేషనల్ ప్రోగ్రెస్ అనేది పడిపోతుంది, లిమిట్ అయిపోతుంది, డెవలప్మెంట్ అనేది ఉండదు. Higher education must be provided within easy reach of all, and books on the subjects for the matriculation examination must be published in the government gazette as it is done in Madras and Bombay. సో మెడ్రాస్ ఇంకా బాంబేలో వాళ్ళు ఏం చేస్తారు అంటే, గవర్నమెంట్ వాళ్ళు గెస్టెడ్ వాళ్ళు బుక్స్ ని పబ్లిష్ చేస్తారంట. దేనికి, మెట్రికులేషన్ ఎగ్జామ్ కి, అంటే 10th SSC ఎగ్జామ్స్ కి. సో ఇక్కడ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం అందరికీ పిల్లలకి బుక్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ బుక్స్ కూడా అందరికీ ఈజీగా అందుబాటులో ఉండాలి. వాటికి సంబంధించినటువంటి పబ్లిష్ అంటే అందులో ఉండే ఆ పబ్లికేషన్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేయాలి అనేసి అంటున్నారు. The system of government scholarships must be arranged to certain classes among whom education has made no progress. కొంతమంది ఉంటారు, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి. స్కాలర్షిప్స్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళకి అదొక ఎంకరేజ్మెంట్ లా ఫెయిల్ అయిపోయి పిల్లల్ని కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి పంపిస్తారు. Request Education Commission to be kind enough to sanction measures for the spread of female primary education. అంతేకాకుండా ఫీమేల్ అంటే ఆడవారికి కూడా విద్యను అందించే అవకాశాన్ని కల్పించండి అనేసి అన్నాడు. ఎందుకంటే పూలే బిలీవ్డ్ దట్ ఎన్లైటన్మెంట్ ఆఫ్ ది ఉమెన్ అండ్ లోవర్ క్యాస్ట్ పీపుల్ వాజ్ ది ఓన్లీ సొల్యూషన్ టు కాంబాట్ ది సోషల్ ఈవిల్స్. సో ఈ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ దురాచారాలు ఏవైతే ఉన్నాయో, సాంఘిక దురాచారాలు, ఇవి నిర్మూలించాలంటే మొదటగా ఆడవారికి, లో క్యాస్ట్ పీపుల్ కి చైతన్యం అనేది కలగాలి. అది కేవలం విద్య ద్వారా కలుగుతుంది. అందుకోసమే అందరికీ విద్యను అందించాలనేసి ఆయన కోరికతో ఆయన ఈ హంటర్ కమిషన్ అంటే ఎడ్యుకేషన్ కమిషన్ కి రాసినటువంటి చెప్పినటువంటి స్పీచ్ అన్నమాట. ఓకే, అందులోంచి తీసినటువంటి ఒక భాగమే ఈ మన లెసన్. ఓకే, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.